అనాశ చేత కదా పాపం చేశారు. ఆ సొమ్ము వాళ్ళది కాదు. దేశంలో ప్రతి రూపాయి మొదటిగా ఎవడిది అని ప్రశ్న వేస్తే నిరుపేదవాడిది అది. వాడి తర్వాతే మనం ఓనర్స్. ఫస్ట్ ఓనర్ ఆఫ్ ఎవ్రీ రూపీ ఈజ్ ది పూరెస్ట్ మ్యాన్. వాడిది అది. నాకు 10,000 కోట్లు దాచుకొని నేను తిన్నానంటే వాళ్ళ సొమ్ము నేను అపహరించాను, పేదవాడి సొమ్ము అపహరించాను. ఈ విధంగా మనుషుడు ఎవరి సొమ్ము తింటున్నాను అని అనుకుంటే తెలుసు. దీనివల్ల వాడికి తర్వాత ఎప్పుడో నరకాన్ని పోతామంటే ఇప్పుడు నీ ఆయుర్దాయమే నీకు లేదు, రేపు ఎల్లుండే పోతావు నిజంగాను. కనుక అనవసరంగా శ్రమ పడకు, ఈ ధనం సంపాదించవద్దు చెప్పడం మంచిది. దేశంలో మనకు కావలసినటువంటిది నైతిక విలువలు అంటాం. నైతిక విలువలు దేన్ని చూసి తెలుస్తుంది? నిజంగా ఇందులో పెద్ద పాఠం ఉంది. ఇప్పుడు జరుగుతున్న సంక్షోభం ఉందే, పాపం చేసి వాళ్ళు సుఖపడుతున్నారా అని చూస్తే పెద్ద పెద్దవాళ్ళు జైల్లో ఉన్నారు. అది చాలదా? అది పాఠం కాదా? జరుగుతున్నదే పెద్ద పాఠం. ఇంకా అంతకన్నా ప్రత్యక్ష బోధ ఇది. పుస్తకంలో పేజీలు కావు, కంటి ముందర సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటన గొప్ప బోధ. దాన్ని గుర్తుపెట్టుకుంటే, అయితే మేము అలాంటి వాళ్ళం కావండి, మేము భక్తుల నుండి గురువుగారి దగ్గర కూర్చుంటాం, అలాంటి పని చేయము. అయితే ఇంతవరకు చేయలేదు. భవిష్యత్తు బుద్ధి తర్వాత మన పిల్లలు, మన బంధువులు, సోదరులు, తల్లులు, తండ్రులు, మన చుట్టుపక్కల మనకి రక్త బంధువులు, మానసికమైనటువంటి సన్నిహితులు అందరూ కూడా చుట్టుపక్కల ఎవరు ఎప్పుడు కూడా పాపం తలపు రాకూడదు. ధనాపహరణం మాత్రమే కాదు, దుఃఖహేతువు ఇంకొకటికి. దానివల్ల దేశద్రోహం. దానివల్ల దేశాన్ని ద్రోహం చేస్తే ఎన్ని జన్మలు సరిపోతుంది ఆ పాపక్షయం కావాలంటే? ఒక మనిషికి ద్రోహం చేస్తే ఒక జన్మ సరిపోవచ్చు. దేశాన్ని చేస్తే, ఈ దేశం అంటే 120 కోట్ల జనాభా, వాళ్ళ సొమ్ము ఎత్తుకున్నాం. దానికి ఎంతకాలం అవుతుంది ఆ శిక్ష? భగవంతుడు ఎంతో దయామయుడు. చేశాడంటే వాళ్ళని 100 జన్మలు ఎత్తిన వీడికి పాపం క్షయం కాదు. తెలివి తక్కువవాడు పాపం అనవసరంగా 1,000 కోట్లు తిన్నాడు. వాడిని ఆ సొమ్ము వెనక్కి లాక్కొని వాడిని జైల్లో పారేసి పరిశుద్ధుడిని చేద్దాం. ఈ జన్మలోనే ఆ పాపం అయిపోతుంది, వాడిని రక్షిద్దామని చెప్పి ఆ పని చేస్తున్నాడు ఈశ్వరుడు. ఎంత దయ! అది అలాగే తీసుకుని సుఖంగా అనుభవిస్తూ పోతే తర్వాత దారిద్ర్యం అనేక జన్మలు. అలా లేకుండా చేశాడు ఈశ్వరుడు. అది ఈశ్వరుడు గురువుగా చేసిన పని ఇది అని నా ఉద్దేశం. వీళ్ళని రక్షించాడు ఈశ్వరుడు, గురువుగా చేస్తున్నాడు. ఇప్పుడు దయ, వాత్సల్యం, కరుణ ఈ జన్మలోనే వెనక్కి లాగేసుకున్నాడు. అసలు వాడు తినకముందే, తింటే విషమేది. వాడు తినకముందే ధనం వెనక్కి లాక్కుని వాడిని జైల్లో పెట్టి అవమానం చేసి దుఃఖంలో ముంచి అయిపోయింది. దయ వల్ల అవుతుంది. ప్రాయశ్చిత్తం అంటాం దాన్ని. ఇంతవరకు నన్ను పాపపు చింతతో ఉండే చిత్తం పోయి కొత్త చిత్తం పుట్టడం వివేకంతో. అలాగే శిక్షించబడిన తర్వాత పరిస్థితి అవుతారు. శిక్ష అంటే నాశనం కాదు, బాగుపడడం. అది ఈ విధంగా చేస్తున్నాడు.